మాట్లాడదాం. అన్న మీ పేరు? పవన్ కుమార్. ఏం చేస్తారన్న జాబ్? హెచ్డిఎఫ్సిలో చేస్తా జాబ్. ఓకే. వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది, ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఎలా యూస్ చేస్తున్నారు? ఇంకా స్టార్ట్ చేయలేదు యూజ్ చేయడం. అది చూడగానే ఫస్ట్ ఏమనుకున్నారన్న? ఏదో ఎర్రర్ వచ్చిందేమో వాట్సాప్లో అనుకున్నా ఫస్ట్. తర్వాత అది క్లిక్ చేసి చూసిన తర్వాత మెటా అని చూశాను. వాడడం స్టార్ట్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా సెర్చ్ చేస్తారా అందులో? ఇంకా సెర్చ్ చేయలేదు, కొంచెం వర్క్లో బిజీ ఉండి చేయలేదు, చూడాలి మేము. ఓకే. అన్న మీరు? నేను ఇంకా అప్డేట్ చేయలేదు. నా పేరు వినయ్. ఓకే. ఏం చేస్తారన్న జాబ్? హెచ్డిఎఫ్సిలో చేస్తాను. ఓకే. ఏంటి వాట్సాప్ న్యూ ఫీచర్ గురించి ఏమైనా ఐడియా ఉందా? లేదు, మొన్న చెప్పింది కానీ ఇంకా అప్డేట్ చేయలేదు. అప్డేట్ చేస్తే వస్తుంది కదా. ఓకే. అంటే ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది కదా, అప్డేట్ చేసినా చేయకుండా వస్తుంది. సేమ్ లైక్ ఆస్కి అర్థమవుతుంది ఫ్యూచర్. మా హెచ్డిఎఫ్సిలో కూడా ఉంది కదా ఫ్యూచర్. ఓకే. అంటే ఇప్పుడు వచ్చేసి అడుగుతుంది కింద వచ్చేసి ఏమైనా కావాలా కొత్త ఫీచర్స్, అంటే ఏమైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇట్లా హెల్ప్ చేస్తుంది అది మనకు ఏఐ. అంటే ఇప్పుడు మనకి సెర్చ్ చేయడానికి మెనీ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ గూగుల్ క్రోమ్, వెబ్సైట్స్ చాలా ఉన్నాయి కదా, ఇది ఎంతవరకు యూస్ఫుల్ అంటారు? ఇది క్విక్ యాక్సెస్ లాగా కొంచెం, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. అక్కడ ఏదైనా కొత్తది ఏమన్నా క్వెరీ లాంటిది అనిపిస్తుంది అంటే మనం అక్కడే క్లిక్ చేసేసుకొని సెర్చ్ చేసేసుకోవచ్చు కదా. ఈజీ యాక్సెస్. ఓకే. సో అన్న వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది చూసారా? అవును చూశాను. లైక్ ఏఐ మెటా లాగా వచ్చింది కదా. ఓకే. ఏంటి దానివల్ల ఏం యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నారు? లైక్ వాట్సాప్లో ఏమైనా కొత్తగా అప్డేట్స్ నేను ట్రై చేశాను. టెల్ మీ ఏ జోక్ అని, అది ఒక జోక్ అయిపోయింది కానీ పెద్ద అంత ఇంట్రెస్టింగ్గా లేదు. ఓకే. అంటే లైక్ మనం ఇదివరకు గూగుల్ అన్ని సెర్చ్ చేసేవాళ్ళం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఇప్పుడు ఈ మెటాలో సెర్చ్ చేయొచ్చు అంటున్నారు. అవునా, అదైతే నేను ట్రై చేయలేదు. అంటే చాట్ జీపీటీ ఇలా వస్తుందంటారా? సేమ్ అది మనం చాట్ చేయొచ్చు అనమాట, అందులో ఎనీథింగ్ ఏ క్వశ్చన్ అని అడిగినా చెప్తుందా? నేను ఇంకా ట్రై చేయలేదు అట్లా. లైక్ జోక్ తెలుసుకున్నారా? నవ్వొచ్చిందా? అంత పెద్ద జోక్ ఏం చెప్పలేదు. అది జోక్ అని అర్థం చేసుకోవడం టైం పట్టింది నాకు. ఇలాంటి ఫీచర్స్ వల్ల ఎంత యూస్ఫుల్ అంటారు? లైక్ నేను ఇది ఆల్రెడీ స్నాప్చాట్లో చూశాను, అది కొంచెం యూస్ఫుల్లే ఉండే. ఇది కూడా ట్రై చేస్తాను, లైక్ యూస్ఫుల్ ఉంటే బెటరే. ఓకే, థ్యాంక్ యూ. సో అన్న ఏం చేస్తారు మీరు? ఐఎమ్ రిలేషన్షిప్ మేనేజర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. ఓకే. ఇప్పుడు వాట్సాప్లో కొత్త ఫీచర్ వచ్చింది, ఐడియా ఉందా? వాట్సాప్ బ్యాంకింగా? మెటా ఏ. మెటా ఏ ఐడియా లేదు. వాట్సాప్ యూస్ చేయరా? యూస్ చేస్తా, అంతగా యూస్ చేయను. అంటే వాట్సాప్ ఓపెన్ చేయగానే ఒక బ్లూ కలర్ రౌండ్ సింబల్ కనిపిస్తుంది కదా, అబ్జర్వ్ చేయలేదా? నో. సో మొత్తానికి కొంతమంది అబ్జర్వ్ చేయలేదు, కొంతమందికి అయితే ఆల్రెడీ ఐడియా ఉంది, ఇంకా కొంతమంది హర్ష. సో వాట్సాప్లో నీ ఫీచర్ వచ్చింది, ఐడియా ఉందా? ఐడియా ఉంది బట్ తెలుగు కొంచెం ఉంది. హిందీ I can talk, English I can talk. So the new feature which you are talking about is regarding AI, I guess, right? So what I feel is it depends on us how we use it. If we want, we can use it in a good way. So it depends on us that how a person wants to use it. So I will say that. Is this useful? Yes, it is useful. Obviously, it is useful. Though it has certain drawbacks also, but on the other hand, it is useful as well, as per my Did thoughts. you used it? Yes, I have used it once. What you ask in that? Basically, I was asking for a diet plan, as you can see me. That is the reason. Okay. A proper diet plan where I can just avoid certain kind of food as per my health issue. So that's what I searched for. So did you got proper information? Yes, the information I could say it was not appropriate, exact, up to the mark, but it was a useful information. Useful information was there. That much I can say. Okay, Thank you. సో ఇది పరిస్థితి. కొంతమంది అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు, కొంతమంది ఇంకా మేము అసలు ఆ ఫీచర్ని చూడలేదు అంటున్నారు. యూజ్ చేసిన వాళ్ళు మాత్రం కొంతమంది దాన్ని వాళ్ళకి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో ఆ విధంగా యూజ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏం చేస్తారు, ఏం జాబ్? బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఓకే అన్న, ఈ వాట్సాప్లో ఒక న్యూ ఫీచర్ వచ్చింది చూసారా? దేని గురించి తెలియదండి. వాట్సాప్ ఓపెన్ చేయగానే ఒకటి బ్లూ కలర్ రౌండ్గా వస్తుంది కదా, ఒకసారి ఓపెన్ చేస్తారా? యాక్చువల్ నేను చూడలేదు. ఇది ఇది ఓకే. సో ఇది న్యూ ఫీచర్ అనమాట. దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా లేదండి. ఐడియా. సో ఇది కొంతమందికి అయితే ఐడియా లేదు, ఉన్న వాళ్ళు మాత్రం యూస్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ న్యూ ఫీచర్ ఏదైతే ఉందో ఇది చాలామంది యూస్ఫుల్ అంటున్నారు, కొంతమంది మాత్రం అసలు మేము చూడలేదు అంటున్నారు. మొత్తానికైతే ఈ వాట్సాప్లో వచ్చిన న్యూ ఫీచర్ మెటా ఏఐ అన్న
వాట్సాప్లో కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది చూసారా? బీటా ఏ అని చెప్పేసి అవును ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేసిన తర్వాత చెప్తాం. అంటే చూడగానే ఏమనిపించింది ఫస్ట్? అంటే ఇప్పుడు అన్నిట్లో ఎక్కడైనా ఏఐ వస్తుంది కాబట్టి సో ఏఐ ముందు ముందు ఇంకా వెళ్తుంది, అన్ని యాప్స్లో కూడా అవి యూజ్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటాం. దీనివల్ల ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను? బెనిఫిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ కూడా ఉన్నాయి అందులో, ఇక దాన్ని యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే, మొత్తానికి అయితే యూస్ఫుల్ అంటారా? యూస్ఫుల్. సో మొత్తానికి ఇది పరిస్థితి. చాలామంది మొత్తానికైతే వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళు, యాక్చువల్లీ గతంలో వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్చాట్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే అందుకే చాలామందికి వాట్సాప్లో వచ్చినటువంటి న్యూ ఫీచర్ గురించి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ ఈ ఫీచర్ అనేది స్నాప్లో ఉంది. ఇది మేటా ఏ అని చెప్పేసి ఒక రౌండ్ సింబల్ వస్తుంది వాట్సాప్లో. స్నాప్చాట్లో మాత్రం ఆల్రెడీ ఒక చాట్ ఏఐతో మనం చాట్ చేయొచ్చు. అందులో ఎనీథింగ్ మనం ఏ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. తెలంగాణ సీఎం ఎవరు, ఏపీ మాజీ సీఎం ఎవరు, ప్రస్తుతం నేను ఏ లొకేషన్లో ఉన్నాను, లేదంటే నా దగ్గరలో ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఏ ఫుడ్ బాగుంటుంది, ఒక జోక్ చెప్పు, ప్రతిదీ కూడా మనం అడగవచ్చు. ఇది వరకు స్నాప్చాట్లో చూస్తే ఇప్పుడు మేటా కంపెనీ ఏదైతే మేటా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ 3 యాప్స్లో కూడా మేటా ఏఐ ఒక చాట్ బాక్స్ని తీసుకొచ్చింది. ఇదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో ఏఐ అనేది ఎంత యూస్ఫుల్లో, ఎంతగా యూస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంటర్ప్రీనియర్స్ నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు ప్రతి ఒక్కరు కూడా యూస్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మేటా వాట్సాప్లో మనం ఎగ్జాక్ట్గా వాట్సాప్ ఓపెన్ చేయగానే ఒక మల్టీ కలర్ లైక్ బ్లూ, డిఫరెంట్ కలర్ పింక్, ఆ కలర్లో మనకి ఒక రౌండ్ కలర్ సింబల్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేయగానే మేటా ఏఐ చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మనం ఎనీథింగ్ అడగవచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు. మీ పేరు టైప్ చేస్తే మీరు రిలేటెడ్ అంటే లైక్ ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ పొలిటీషియన్ గురించి అయినా అడగవచ్చు, లేదంటే వార్తలు తెలుసుకోవచ్చు, ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోవచ్చు, మీ హెల్త్ డైట్ ప్లాన్స్ గురించి తెలుసుకోవచ్చు, ఎవ్రీథింగ్. ఇది వరకు మనం గూగుల్ క్రోమ్లో ఏదైతే సెర్చ్ చేసామో అదంతా కూడా ఇప్పుడు మనం మేటా ఏఐలో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. ఇది రీసెంట్గా మన ఇండియాకి కూడా లాంచ్ అయింది. సో కొంతమంది ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారు, ఇంకా కొంతమంది తెలియదు అంటున్నారు, కొంతమంది స్టార్టింగ్ ఇది చూడగానే ఫోన్లో ఏదో ఎర్రర్ వచ్చేసింది అనుకున్నారు. మొత్తానికైతే దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి టెక్నాలజీలో మేటా ఒక ముందడుగేసింది.